ఇండస్ట్రీలో చాలామంది పెద్ద డైరెక్టర్లు వినాయక్ గారు కావచ్చు, శ్రీను వైట్ల గారు కావచ్చు, ఇంకా పేరు నాకు గుర్తు రావట్లేదు, చాలామంది మీ దగ్గర వాళ్ళు సినిమా చేసే ముందు మీకు కథ చెప్తారు, మీ సజెషన్ కూడా తీసుకుంటారని విన్నాను. సజెషన్ అంటే స్క్రిప్ట్ సైడ్ ఎంతవరకు నిజం? అది పార్షియల్లీ ట్రూ, నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూ. అది ఏంటంటే వీళ్ళు ఈ వైట్ల శ్రీను, వినాయక్ వీళ్ళిద్దరిది ఏంటంటే నేను డైరెక్టర్ అవ్వకముందు నుంచి కొంచెం పరిచయం ఉన్నది. సో ఇప్పటికీ మేము రెగ్యులర్గా కలిసే వ్యక్తి వినాయక్. సో అతని కథ నాకు తెలిసే అవకాశం ఉంది. మామూలుగా నేను నా కథ కూడా చెప్తాను కదా, ఇట్లా ఇట్లా అనుకున్నా, ఏదో ఒకటి సజెషన్ తీసుకోవటం. వెన్ ఇట్ కమ్స్ టు శ్రీను వైట్లది వచ్చేసరికల్నే ఇది గోపి మోహన్ ఇప్పుడు స్క్రీన్ ప్లే రైటర్గా సంతోషం ద్వారా అయిన వ్యక్తి. అటు ఇప్పుడు సీన్ గారి దగ్గర కూడా పనిచేస్తున్నారు. సో యూజువల్లీ అలా తెలవటం, డిస్కషన్ జరగటం. ప్రతి సినిమాకి అయితే అలా వినాయక్ది అయితే నాకు అన్ని స్టోరీలు తెలుస్తాయి. తను వింటున్న కథలు కూడా మేము షేర్ చేసుకుంటాం. ఎందుకంటే సినిమా గురించే కదా మాట్లాడుకునేది. నేను కనీసం వారంలో ఒక్కసారైనా కలుస్తాం. సో అప్పుడు మాట్లాడుకుంటాం. సీన్ గారిది ఏంటంటే ఇక కలిస్తే అట్లా దాన్ని బట్టి సజెషన్స్ ఇస్తారు మీరు ఆయన వాళ్ళ కథల్లో? యా, అంటే సజెషన్ అంటే మన అభిప్రాయం చెప్తాం, మై ఒపీనియన్ చెప్తాం. సెకండ్ హాఫ్ నాకు తెలియదు అసలు. ఫస్ట్ తను సాటిస్ఫై లేనని చెప్పాడు, అది జరుగుతూ ఉందని అనుకున్నాం.